సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలోని వరద ప్రాంతాలను పరిశీలించేందుకు బయలుదేరారు. దారి మధ్యలో సూర్యాపేటలోని టీఎన్ఆర్ గార్డెన్స్ కి వెళ్లారు. అక్కడే సూర్యాపేటలోని వరద పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 672 చెరువులు ఉన్నాయి. మీ దీవెన వల్ల దేని దయ వల్ల ఎస్ఆర్ఎస్పీ నీరు లేకుండానే 609 చెరువులు నిండరినాయి. తర్వాత 4-5 చెరువులు దిగుబడి తర్వాత కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలు మనిషి అంటే ఈ విధంగా ఉంటుందని తెలిసిపోయింది మన ప్రజలకు. సీఎం రేవంత్ ఖమ్మంలోని వరద ప్రాంతాలను పరిశీలించేందుకు బయలుదేరారు. దారి మధ్యలో సూర్యాపేటలోని టీఎన్ఆర్ గార్డెన్స్ కి వెళ్లారు. అక్కడే సూర్యాపేటలోని వరద పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోఖిలా విల్లాను వర్షం నీరు ముంచెత్తింది. మోఖిలాలోని లాపలోమా విల్లాస్ మొత్తం నీట మునిగింది. లాపలోమాలో మొత్తం సుమారుగా 215 విల్లాలున్నాయి. ఒక్కో విల్లా ఖరీదు 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వరద బీభత్సానికి విల్లా వాసులు అవస్థలు పడుతున్నారు. జేహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 185 చెరువులను వరద పోటెత్తింది. ఇందులో 33 చెరువులు అలుగుపోస్తున్నాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. రాత్రంతా కరెంటు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు విల్లా వాసులు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోఖిలా విల్లాను వర్షం నీరు ముంచెత్తింది. మోఖిలాలోని లాపలోమా విల్లాస్ మొత్తం నీట మునిగిపోయింది. లాపలోమాలో మొత్తం సుమారుగా 215 విల్లాలున్నాయి. ఒక్కో విల్లా ఖరీదు 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వరద బీభత్సానికి విల్లావాసులు అవస్థలు పడుతున్నారు. జేహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 185 చెరువులకు వరద పోటెత్తింది. ఇందులో 33 చెరువులు అలుగుపోస్తున్నాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. రాత్రంతా కరెంటు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు విల్లాల వాసులు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మోఖిలా విల్లాను వర్షపు నీరు ముంచెత్తింది. మోఖిలాలోని లాపలోమా విల్లాస్ మొత్తం నీట మునిగాయి. రాత్రంతా కరెంటు లేక విల్లాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ మనకు అందిస్తారు. ప్రేమ్, నార్మల్ గా విల్లాస్ అంటేనే అన్ని సెక్యూరిటీతోనే కడతారు. ఒక్కొక్క విల్లా 6 కోట్లు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా ఇలా నీళ్లతో మునిగిపోవడం జరిగిందా? ఇదే ఫస్ట్ టైమా? ఏం చెప్తూ ఉన్నారు? థ్యాంక్ యూ అక్షయ. అయితే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్నటువంటి మోకిలా అనే గ్రామం సమీపంలో నిర్మించినటువంటి ఈ లాపలం అనే
విల్లాస్ కూడా చాలా కాస్ట్లీ అయినటువంటి విల్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో పోల్చుకుంటే అంటే వీళ్ళు ఎప్పుడైతే 2012 తర్వాత ఈ యొక్క నిర్మాణాలకు శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ఏకంగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా అప్పుడప్పుడు వర్షం వచ్చిన సమయంలో కూడా ఇలాంటి వర్షపు నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అది ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్షపు నీరు కూడా ఇంత మేర పేరుకుపోకుండా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి వర్షం నీరంతా కిందకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ యొక్క విల్లాలో నివసిస్తున్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క లా పలోమా విల్లాస్ కి సంబంధించినటువంటి నిర్మాణాల తర్వాత మరికొన్ని నిర్మాణాలు కూడా పక్క నుంచి మరికొన్ని నిర్మాణాలు కూడా కొత్తగా చేపట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి నిర్మాణ నేపథ్యంలో వాళ్ళు హైట్ కాస్త పెంచుకొని ఏదైతే ఈ లా పలోమా నుంచి డౌన్ నుంచి వచ్చేటువంటి వాటర్ ను కూడా అడ్డుకునే విధంగా కొన్ని వారు కాంక్రీట్ నిర్మాణాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క నిర్మాణాల నేపథ్యంలోనే ఈ యొక్క నీరు కూడా ఈసారి పూర్తి స్థాయిలో లా పలోమా విల్లాస్ లోనే పూర్తిగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ యొక్క లా పలోమా విల్లాస్ లోనే పూర్తిగా నీళ్లు కూడా చేరాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ లా పలోమా లోపల నుంచి బయటకు వచ్చేందుకు అలాగే బయట నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా గత రాత్రి నుంచి కూడా ఈ యొక్క పూర్తిగా ఇందులో 212 విలాస్ ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క 212 విలాస్ లో కనీసం సగానికి పైగా విలాస్ లో కూడా రాత్రి నుంచి కరెంటు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చీకట్లో కరెంటు లేకుండా బిక్కుబిక్కున్నటువంటి గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ విలాస్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క విలాస్ ను కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క నివాసితులు కూడా ఈ యొక్క కోట్లు ఖర్చు పెట్టి ప్రశాంతంగా అంటే ఊరుకు చాలా దూరంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నివసించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ నిర్మాణాలను కొనుగోలు చేసినటువంటి నిర్వాసితులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పేసి కూడా గతంలో ఎప్పుడు అనుకోలేమని చెప్పి కూడా తెలియజేస్తారు. దాంతో పాటుగా కూడా ఇప్పటికే రాత్రి నుంచి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులకు కూడా ఈ స్థానికంగా విలాస్ లో ఉన్నటువంటి విలాస్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకు కంప్లైంట్ చేశామని చెప్పి కూడా తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి ఈ యొక్క అధికారులు కూడా ఈ యొక్క విల్లా సమీపంలో ఉన్నటువంటి మరొక విల్లా ఏదైతే అడ్డుగా నిర్మిస్తున్నటువంటి ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి గోడను కూడా తొలగించే ప్రయత్నాలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క విల్లాకు పైన ఉన్నటువంటి మరికొన్ని విల్లాల నుంచి కూడా వచ్చేటటువంటి వర్షపు నీటిని తరలించేందుకు కూడా భారీగా గతంలో అండర్ గ్రౌండ్ నుంచి కొన్ని పైప్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఇక్కడ విల్లా నిర్వాసితులు కూడా తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా కూడా ఆ యొక్క విల్లాల నుంచి ఏదైతే లా పలోమా వరకు ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ కూడా కొత్తగా పక్కన నిర్మిస్తున్నటువంటి రామచంద్ని అనే ఒక మరొక భారీ కన్స్ట్రక్టర్ సంబంధించినటువంటి ఒక నిర్మాణానికి సంబంధించిన నిర్మాణాల్లో కూడా వాళ్ళు ఈ యొక్క పైప్ లైన్ ని నిర్మించకపోవడం చేతనే ఈ యొక్క నీళ్లు కూడా ఇక్కడ ఎక్కువ స్థాయిలో నిలిచిపోవడం వల్ల ఈ యొక్క ఇబ్బంది కూడా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా స్పందించి ఆ యొక్క బిల్డర్ తో కూడా మాట్లాడి వారి యొక్క నిర్మాణం నుంచి కూడా మరొకసారి యొక్క పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసి ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి పరిస్థితి కూడా నెలకొనకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే స్థానిక చేవల్లే ఎమ్మెల్యే కూడా ఇక్కడ చేరుకొని పరిస్థితిని కూడా సమీక్షించారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు కూడా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఇక్కడ నిర్మాణాలు జరిగిన సందర్భంలో కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి హెచ్ఎండి అధికారులు కావచ్చు అలాగే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాతనే ఈ యొక్క పర్మిషన్స్ ఇచ్చారా లేదనే అంశం పైన కూడా పూర్తిగా ఆరా తీస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. దాంతో పాటుగా కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా అధికారులు ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఖచ్చితంగా వారికి ఈ పర్మిషన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా యాదవ్ తెలియడం జరుగుతుంది. దాంతో పాటుగా కూడా ఏదైతే ప్రస్తుతం లా పలోమాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కూడా తెలియజేయడం జరిగింది. అక్షయ. ఓకే ప్రేమ్.